అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం షాడో మొనార్క్ రైట్ హ్యాండ్ షాడో ఆర్మీకి కమాండర్ తన ఆరాతోనే ఎనిమిస్ వెన్నులో వణుకు పుట్టించే ఇగ్రిస్ గురించి తెలుసుకుందాం. జిన్వుకి సేనాధిపతి. ఎంతమంది వచ్చినా ఇగ్రిస్కి ఒక సెపరేట్ ప్లేస్ ఉంటుంది. ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, బ్రో డజంట్ నీడ్ ఆరా, ఆరా నీడ్స్ బ్రో. సో ఇంకా స్టార్ట్ చేద్దామా ఈరోజు వీడియోని? లెట్స్ గో. ఇగ్రిస్ ఎవరు? ఇగ్రిస్ ద బ్లడ్ రెడ్ కమాండర్. షాడో మొనార్క్ రాజ్యాన్ని కాపాడిన ఏన్షియంట్ నైట్. రెడ్ ఆర్మర్ లో దాగిన ఒక మిస్టీరియస్ వారియర్ తను. అతని అడుగుల శబ్దమే బ్యాటిల్ ఫీల్డ్ ను షేక్ చేస్తుంది. లాయల్టీతో పుట్టినవాడు, హానర్ కోసం చావడానికి కూడా సిద్ధమైన వారియర్. 1000 years ఓల్డ్ నైట్. తను మనిషి కాదు, హీజ్ ఏ మిస్టికల్ క్రియేచర్. షాడో మొనార్క్ సైన్యానికి ఫస్ట్ పిల్లర్ తను. అతన్ని చూడగానే అపోనెంట్ వెన్ను వణుకు పుడుతుంది. బికాస్ దే నో హీ డజంట్ లూజ్. కరేజ్, డిసిప్లిన్, లాయల్టీ, ఇవి ఇగ్రిస్ యొక్క 3 గుర్తులు. హీ స్టాండ్స్ టాల్ ఈవెన్ వెన్ హోప్స్ ఫాల్. జిన్వు ఆర్మీలో అత్యంత రెస్పెక్టెడ్ వారియర్, ఎ ఫియర్లెస్ ప్రొటెక్టర్. యుద్ధాల్లో అతని మూమెంట్ ఆర్ట్ లా ఉంటుంది. ప్రతి స్ట్రైక్ ఒక ప్రామిస్, ఐ వాంట్ ఫెయిల్ అని. అతడు జిన్వు యొక్క రైట్ హ్యాండ్, షాడో ఆర్మీకి హార్ట్ అండ్ సోల్. ఇప్పుడు ఇగ్రిస్ పవర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇగ్రిస్ పవర్స్ సాధారణమైనవి కాదు, అవి వేరే లెవెల్ ఉంటాయి. నాట్ నార్మల్, దే ఆర్ లెజెండరీ. మాన్స్టరస్ ఫిజికల్ స్ట్రెంగ్త్. అతని ఒక్క దెబ్బ కొడితే చాలు, ఎంత పెద్ద రాయైనా ముక్కలు ముక్కలు అవుతుంది. ఈవెన్ హై ర్యాంక్ హంటర్స్ ఫియర్ హిస్ బ్లేడ్. సెకండ్ పవర్, అన్బ్రేకబుల్ ఆర్మర్. ఈ బ్లడ్ రెడ్ ఆర్మర్ ప్యూర్ మ్యాజిక్ తో రూపొందించింది. ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా దాన్ని డ్యామేజ్ చేయడం కష్టం. ఈవెన్ జిన్వు కూడా తన డాగర్ తో ఎన్నిసార్లు ట్రై చేసినా చిన్న గీత కూడా పెట్టలేకపోతాడు. థర్డ్ పవర్, నైట్ లెవెల్ స్వార్డ్స్మెన్షిప్. అతని స్వాడ్ ఆర్ట్స్ ఏన్షియంట్ టెక్నిక్స్. ప్రతి దెబ్బ క్లీన్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఫోర్త్ పవర్, ఆరా సప్రెషన్. తినున్న చుట్టుపక్కల గాలి కూడా హెవీ అవుతుంది, ఎంత తోడైనా మోకరిల్లాల్సిందే. ఫిఫ్త్ పవర్, షాడో బూస్ట్. జిన్వు బలం పెరిగే కొద్దీ ఇగ్రిస్ పవర్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అండ్ ఆల్సో తనకి వెపన్స్ ని తన వైపు ఆకర్షించుకునే శక్తి ఉంటుంది, లైక్ థోర్. అండ్ నాట్ ఓన్లీ వెపన్స్, ఆబ్జెక్ట్ ని కూడా లాక్కోగలుగుతాడు. సెవెంత్ పవర్, లీడర్షిప్ ఇన్స్టింక్ట్స్. హీ కెన్ కమాండ్ ట్రూప్స్ విత్ జస్ట్ ప్రెజెన్స్. కన్ను సైగ చాలు. షాడో ఆర్మీలో డిసిప్లిన్ ఉన్నందుకు రీజన్ ఇగ్రిస్. తనను చూసి అపోనెంట్సే కాదు, తన ఆర్మీ కూడా భయపడుతుంది. ఎయిత్ పవర్, బస్ట్ స్పీడ్ డాషెస్. హెవీ ఆర్మర్ ధరించిన అన్బిలీవబుల్ స్పీడ్ తంది. నైన్త్ పవర్, బాస్ లెవెల్ అటాక్ అయితేనే అతన్ని కదిలించగలం, అలాట్ ఆఫ్ అటాక్స్ తనకేం చేయలేవు. 10th పవర్, నైట్స్ విల్. దిస్ విల్ పవర్ కీప్స్ హిమ్ ఫైటింగ్ ఈవెన్ బియాండ్ లిమిట్స్. తను ఆగిపోవడం, పడిపోవడం ఉండదు. తను తన రాజు ఆపేంత వరకు తన రాజ్యం కోసం పోరాడుతూనే ఉంటాడు, పడిపోకుండా. ఇగ్రిస్ జిన్వుని ఎలా కలిశాడు? ఇప్పుడు మనం ఇగ్రిస్ జిన్వుని ఎలా కలిశాడో తెలుసుకుందాం. జిన్వు ఇగ్రిస్ ని తన జాబ్ చేంజింగ్ క్వెస్ట్ లో కలుసుకుంటాడు. సిస్టమ్ జిన్వుని అడుగుతుంది జాబ్ చేంజింగ్ క్వెస్ట్ చేయమని. సో తను డౌట్ తోనే స్టార్ట్ చేస్తాడు, బట్ సిస్టమ్ చెప్పింది కదా అని యూజ్ అవుతుందని తనకు తెలుసు. సో ఇంకా వెళ్తాడు. ఈ డెసిషన్ తో తను నార్మల్ హంటర్ నుంచి షాడో మొనార్క్ గా మారే తొలి అడుగు పడుతుంది. ఫస్ట్ లో అక్కడ గార్డ్స్ తో జిన్వు ఫైట్ చేస్తాడు. వాళ్ళని తన బలంతో ఓడించి ముందుకు వెళ్ళాక అక్కడ ఒక పెద్ద డోర్ కనిపిస్తుంది. జిన్వు ఆ డోర్ ముందు నుంచి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాడు. అండ్ తనకి ఆ రూమ్ లోంచి ఇమెన్సు పవర్ ఫీల్ అవుతాడు. అండ్ తను ఆ డోర్ తీసాక ఇమెన్సు ఆరాని ఫీల్ అవుతాడు. అండ్ తనకి ఒక నైట్ కనిపిస్తాడు. తనే ఇగ్రిస్, బ్లడ్ రెడ్ ఆర్మర్, గ్లోయింగ్ ఐస్. జిన్వుకి కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, ఆయన ఎదిరించి నిలబడతాడు. ద బ్యాటిల్ బిగిన్ లైక్ ఏ క్లాష్ ఆఫ్ ఫేట్. ఇగ్రిస్ స్ట్రైక్స్ వేర్ షార్ప్ అండ్ డెడ్లీ. జిన్వు కొంచెం స్ట్రగుల్ ఫీల్ అయినా గివ్ అప్ ఇవ్వడు. ప్రతి దెబ్బ జిన్వు డిటర్మినేషన్ ని పెంచింది. వారియర్ వర్సెస్ రైజింగ్ మోనార్క్. చివరికి జిన్వు ఒక పర్ఫెక్ట్ టైమింగ్ తో కౌంటర్ ఇచ్చాడు. ఇగ్రిస్ పడిపోయాడు, కానీ గౌరవాన్ని కోల్పోలేదు. అండ్ ఇప్పుడు షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ యాక్టివేట్ అయింది. జిన్వు అడిగాడు నా షాడో అవుతావా అని. తను ఎరైజ్ అని చెప్తాడు, బట్ ఎక్స్ట్రాక్షన్ అవ్వదు. మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఇగ్రిస్ లాయల్టీ అండ్ పవర్ అలాంటిది. అండ్ ఇంకా లాస్ట్ ఛాన్స్ ఉంది. అప్పుడు జిన్వు, ఎన్నేళ్లు నువ్వు ఈ ఖాళీ సింహాసనానికి కాపలా కాస్తూ ఇక్కడే ఉండిపోతావు. నీ కత్తి తుప్పు పట్టిపోతుంది. నాతో చేతులు కలుపు. తిరిగి రాని నీ రాజు కోసం కాకుండా నీ ముందు నా కోసం పనిచేయి అని పిలుస్తాడు. అంతే, ఇగ్రిస్ తనకి లొంగిపోతాడు. ఇప్పుడు షాడో ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇగ్రిస్ తన ముందు మోకరిల్లాడు. అండ్ గాడ్స్ తో జిన్వుకి కొత్త ఆర్మీ దొరికింది. హీ యాక్సెప్టెడ్ జిన్వు యాజ్ ద న్యూ మోనర్. ఫ్రమ్ టుడే యువర్ ఫైట్ ఈజ్ మై ఫైట్. అది ఒక సైలెంట్ ఓత్. ఆ రోజు 2 జరిగాయి. ఒక సేనాధిపతికి తన రాజు దొరికాడు, ఒక రాజుకి తన సేనాధిపతి దొరికాడు. అలా జిన్వు అండ్ ఇగ్రిస్ జర్నీ మొదలైంది. జిన్వుతో కలిశాక ఇగ్రిస్ ఏం చేశాడు? ఇగ్రిస్ బికేమ్ జిన్వుస్ ఫస్ట్ ఎలైట్ కమాండర్. అన్ని యుద్ధాల్లో అతడు ఫ్రంట్ లైన్ లో ఉండేవాడు. జిన్వు ఆజ్ఞాపిస్తే బ్యాటిల్ ఫీల్డ్ ని షేక్ చేసేవాడు. హీ డిస్ట్రాయిడ్ కౌంట్లెస్ మాన్స్టర్స్. డంజన్స్ టర్న్ ఇన్ టు గ్రేవ్ యార్డ్స్ బికాస్ ఆఫ్ హిమ్. అతడు జిన్వుకి ఫస్ట్ షీల్డ్, ఫస్ట్ స్వాడ్ కూడా.
టీమ్ కి డిసిప్లిన్ నేర్పిన షాడో. అతని సైలెంట్ లాయల్టీ జిన్వూకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అయింది. ప్రతి మిషన్ లో తను బ్యాక్ బోన్ గా నిలిచాడు. బేరు వచ్చిన, ఐరన్ వచ్చిన ఇగ్రిస్ పొజిషన్ కదలలేదు. హీ రిమైండ్ ద నైట్ ఆఫ్ ద థ్రోన్. మోనార్క్ బాటిల్స్ లో అతని ప్రెజెన్స్ గూస్ బంప్స్ మూమెంట్. హిస్ స్వార్డ్ వాజ్ ద ఫస్ట్ టు స్ట్రైక్, హిస్ షీల్డ్ వాజ్ ద లాస్ట్ టు ఫాల్. జిన్వూ నీడను ఎల్లప్పుడూ ఫాలో చేస్తాడు. అతడు చెప్పకపోయినా అతని కత్తి జిన్వూ కోసం మాట్లాడుతుంది. హీ లెడ్ ఫోర్సెస్ లైక్ ఎ ట్రూ జనరల్. షాడో ఆర్మీకి సింబల్ ఆఫ్ హానర్. జిన్వూ ప్లాన్స్ లో అతని పాత్ర కీలకం. మేజర్ వార్స్ లో అతడి కాంట్రిబ్యూషన్ ఇమెజరబుల్. హీ సపోర్టెడ్ జిన్వూ టిల్ ద ఫైనల్ వార్, a knight who never betrayed his king. Ygritte stood as the eternal guardian of Shadow Monarch. ఇది గైస్ ఇగ్రిస్ గురించి. అండ్ ఇంతే ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ చాలా ఉంది, ఒకసారి చెక్ చేయండి. నేను టాప్ 7 సోల్జర్స్ ఆఫ్ జిన్వూ షాడో ఆర్మీ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయాలో కామెంట్ చేయండి. సో సీ యూ గైస్ సూన్. టేక్ కేర్. బాయ్ బాయ్.